ఇదిగో పెద్ద ఆయన, వీడిని ఎక్కడన్నా చూసావా? చూడలేదమ్మా. అబ్బో, వీడికి ఇన్వెస్టిగేషన్ ఎక్కువ, ఇన్ఫర్మేషన్ తక్కువ. రే మంగపతి, ఎక్కడ దాక్కుంది వచ్చేవారు నీ అమ్మగారు మాడ. ఇదిగో కొలవెరి, ఈ కుత్తేగాడిని ఎక్కడన్నా చూసావా? ఈయన అండి. తెలుసా, చూసావా? చూడలేదండి. ఈ అమ్మగారు మాడ నాకు దొరికిన ఏమై ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇందాక నేను చూశానయ్యా. ఎక్కడ సార్? చెప్తాను కానీ ఇంతకు వీని దేనికోసం వెతుకుతున్నావు? స్మాల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఏంటో చెప్పు. చెబితే చూపిస్తారా? ఏమై నీ కంటికి నీ అబద్ధాలు చెప్పేవాళ్ళ కనపడుతున్నానా? నా ఉద్దేశం అది కాదు సార్. అయితే చెప్పు. మంగపతి అయిన ఈ ఎదవ బతుకు తెరువు కోసం మా ఊరు వచ్చాడు సార్. వస్తే? ఒకసారి నా దగ్గర ₹2 వడ్డీకి 5,000 రూపాయలు తీసుకున్నాడు సార్. చారి గారు, ఇదిగోనండి మీరు నాకు ఇచ్చిన 5,000 రూపాయల అప్పు. ఓకే. దాని వడ్డీ 350 రూపాయలు. ఇదేంటి, నేను నీకు ఇచ్చింది ₹2 వడ్డీ కదా, నువ్వేంటి ₹7 చొప్పున వడ్డీ ఇచ్చావు? మీరు నాకు ఇచ్చిన అమౌంట్ బయట 10 రూపాయల వడ్డీకి తిప్పాను. దాంట్లో 7 రూపాయల వడ్డీ మీకు ఇచ్చాను. ఇదిగో మంగపతి, నీలాంటి నిజాయితీ పరును నేను ఇంతవరకు చూడలేదు. ఇందులో నిజాయితీ ఏముందమ్మా చారి? నేను కూడా వడ్డీలో 3 రూపాయలు లాభం పొందాను కదా. కాదు మంగపతి, నేను 5,000 రూపాయలు నీకు ₹2 వడ్డీకి ఇచ్చాను. నువ్వు అంతే వడ్డీ ఇస్తే నేను తీసుకునేవాడిని కదా. కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఆ అమౌంట్ మొత్తాన్ని బయట ₹10 వడ్డీకి ఇచ్చేంటూ నాతో చెప్పడమే కాకుండా నాకు ₹7 వడ్డీ వేసి ఇచ్చావు. నీ హానెస్టీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పు మంగపతి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా చారి గారు. ఆ. మనం ఎవరికైనా ₹1 మోసం చేస్తే ఆ పైవాడు మనకు ₹101 నష్టం చేస్తాడని నమ్మే మనిషిని నేను. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నాకు చేత కాదు. అది నా వీక్నెస్. ఆ విషయం మళ్ళీ చెప్పాలా మంగపతి? ఇక్కడే ప్రూవ్ అయిందిగా. ఇదిగో, నువ్వు నన్ను మరీ ఆశపోతుగాడు అనుకోకపోతే నా దగ్గర కొంచెం పెద్ద అమౌంట్ ఉంది, అది తీసుకుని కూడా ₹7 వడ్డీ ఇస్తావా? పెద్ద అమౌంట్ అంటే ఓ 5 లక్షలు ఉంటుందా? చీచి, అంతకంటే ఎక్కువే ఉంది. అలా అయితే నాకు ₹1 వడ్డీ చాలు. మీకు ₹9 ఇంట్రెస్ట్ ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఏంటి నా మీద డౌటా చారి గారు? చి అదేం కాదు, ₹9 వడ్డీ అంటే చాలా ఎక్కువ కదా. ఇది ఇక్కడ మీకు ఎక్కువ వడ్డీ ఏమో కానీ మా హైదరాబాద్లో ఇది చాలా రీజనబుల్ వడ్డీ సార్. అలా అయితే ఓ పని చేస్తాను, మా ఊరు వాళ్ళ దగ్గర ₹3 వడ్డీకి ఓ 20 లక్షలు చేస్తాను. దానికి కూడా ₹9 వడ్డీ ఇస్తావా? ఇదిగో మంగపతి, నేను ఊరెళ్ళి మా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది. మరి ఇవాళ నుంచి వడ్డీ లెక్క కట్టిస్తావా? చారి గారు, రాత్రి 12:30కి తెచ్చిచ్చిన ఈ రోజు నుంచే వడ్డీ వేసిస్తాను కానీ త్వరగా వెళ్ళి తీసుకురండి. రోజులు అసలే బాగాలేవు. చారి గారు, అయ్యా, ఎండలో వెళుతున్నారు, ఇదిగో ఈ టోపీ పెట్టుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. అంతే సార్, నేను ఇచ్చిన డబ్బు తీసుకొని టోపీ పెట్టి ఇక్కడికి వచ్చాడని తెలిసింది. 2 ఏళ్ల నుంచి ఈ నీచుడి కోసం వెతుకుతున్నాను. పదండి సార్, చూపిద్దురు. సారీ బ్రదరు, వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. అదేంటి, ఫ్లాష్ బ్యాక్ చెబితే చూపిస్తానన్నావుగా? ఏం జరిగిందో తెలుసుకుందామని ఊరికి అలా అబద్ధం చెప్పా. మొత్తానికి నీకు మంచి శాస్త్రి జరిగిందిలే. ఎందుకు అలా అంటావు? నేను ఎవరికి అన్యాయం చేశాను? ఎవరికి అన్యాయం చేయక్కర్లేదు. అత్యాశకు పోయావుగా, అది చాలు మనిషి అనేవాడు సంకనాకి పోవటానికి. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు ఇండియన్ హిస్టరీలోనే లేదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత్ చెప్పాడు కదా, తెల్లా. బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత లేడే? అయినా ఈ డైలాగ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో లేదే. నేను వెళ్ళేప్పటికి అయిపోయిందేమో. ఏడి వీడు?